హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో ముంబై ఇండియన్స్ టీమ్ అనాలిసిస్ గురించి మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు నాకు ఈ పోస్టర్ చూస్తే చాలా చాలా బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే మన రోహిత్ శర్మ ఉండాల్సిన ప్లేస్లో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇది చాలా చాలా హార్ష్ కాల్ అని చెప్పాలి, చాలా చాలా హార్ష్ డెసిషన్ అని చెప్పాలి. ఇంత హార్ష్ ట్రాన్సాక్షన్ అవసరం లేదని చెప్తాను నేను. ఎందుకు అంత సడన్గా సడన్గా రోహిత్ శర్మని క్యాప్టెన్సీ నుంచి తీసేసి ట్రేడింగ్ చేసుకుని హార్దిక్ పాండ్యాని తెచ్చేసుకుని క్యాప్టెన్గా చేసుకునే అంత ఏముంది? కావాలంటే మీకు టైం ఉంది కదా, 2025లో కదా మెగా ఆప్షన్ ఉండేది, ఇప్పుడు కాదు కదా మెగా ఆప్షన్ ఉన్నది. మీరు ఎందుకు అంత హడావడిగా మనల్ని ట్రేడింగ్ చేసుకుని, ఓకే ట్రేడింగ్ చేసుకున్నారు హార్దిక్ పాండ్యాని, వైస్ కెప్టెన్గా పెట్టాల్సింది కదా. వైస్ కెప్టెన్గా పెట్టి రోహిత్ శర్మని క్యాప్టెన్గా పెట్టి నెక్స్ట్ ఇయర్ కావాలంటే రోహిత్ శర్మని క్యాప్టెన్సీగా తీసేసి హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్గా పెట్టచ్చు కదా. మీకు 5 ట్రోఫీస్ వచ్చాయంటే వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ రోహిత్ శర్మనే. గాడ్ ఆఫ్ క్రికెట్ అయిన సచిన్ టెండూల్కర్ కూడా ముంబై ఇండియన్స్కి ట్రోఫీ గెలవలేకపోయాడు. సో ఎప్పుడైతే రోహిత్ శర్మ ఎంట్రీ ఇచ్చాడో, క్యాప్టెన్గా ఎంట్రీ ఇచ్చాడో, అప్పుడే మీకు ఆ ట్రోఫీస్ రుచి అలవాటు పడ్డారు. ఛాంపియన్స్ అయ్యే విధానం ఎట్లానో తెలిసింది. సో అట్లాంటి ఒక ప్లేయర్కి, మీకు 5 ట్రోఫీస్ అందించిన ప్లేయర్కి మీరు ఇట్లాంటి అంటే అట్లీస్ట్ గ్రాటిట్యూడ్ కూడా చూపించలేదంటే అది నాట్ ఏ ఫెయిర్ ఎనఫ్ అని నేను చెప్తాను అనమాట. ఇప్పుడే కాదు, ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇంకా తగ్గుతారని నాకైతే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మేబీ ఈ హార్ష్ ట్రాన్సాక్షన్ ఐపీఎల్ మీ ముంబై ఇండియన్స్ టీం క్యాప్టెన్సీ అనేది చూడాలి. ఒకవేళ హార్దిక్ పాండ్యా ఎక్స్ట్రాడినరీ క్యాప్టెన్సీ చేస్తే చెప్పలేం, హూ నోస్, రోహిత్ శర్మ కన్నా హార్దిక్ పాండ్యా కూడా క్యాప్టెన్సీ చేయొచ్చు. కాకపోతే ఒక స్మూత్ ట్రాన్సాక్షన్, ఒక మంచి గ్రాటిట్యూడ్ ఉండాలి. సో వాళ్ళకి ఛాన్స్ లేదు, కాకపోతే నాకు ఛాన్స్ ఉంది. సో అందుకే నేను థంబ్నెయిల్లో రోహిత్ శర్మ పిక్ పెట్టుకున్నాను అనమాట. ముంబై ఇండియన్స్ టీమ్ అనాలిసిస్గా రోహిత్ శర్మ పిక్ పెట్టుకున్నాను. సో నాకు ఆ ఛాన్స్ ఉంది. సో నేను అందుకే గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను. మీరు అనుకోవచ్చు నేను రోహిత్ శర్మ ఫ్యాన్ అని, బట్ నేను రోహిత్ శర్మ ఫ్యాన్ కాదు. బట్ యాజ్ ఎ క్రికెట్ లవర్గా, క్రికెట్ అంటే చాలా ఇష్టం నాకు. మీకు కూడా ఎవరికైతే క్రికెట్ ఇష్టమో వాళ్ళందరికీ తెలుసు ఇది చాలా హార్ష్ స్కాల్ అని. సో అందుకే నాకు ముంబై ఇండియన్స్ టీమ్ అనాలిసిస్ అని చెప్పేటప్పుడు రోహిత్ శర్మ ఉంటే బాగుంటుంది కదా థంబ్నెయిల్లో, హార్దిక్ పాండ్యా కన్నా అనిపించింది. సో అందుకే నేను పెట్టుకున్నాను, మీరు ఏమన్నా అనుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. దానికన్నా ముందు మనకంటూ ఇన్స్టాగ్రామ్లో క్రికెట్ ముచ్చట్లు అనే పేజ్ ఉంది, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో చేసేయచ్చు. అండ్ ఆల్సో టెలిగ్రామ్లో కూడా మీరు నన్ను ఫాలో చేసేయచ్చు. మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముంబై ఇండియన్స్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా ముంబై ఇండియన్స్ దగ్గర 25 ప్లేయర్స్ ఉన్నారు. కాకపోతే 6 బ్యాట్స్మెన్స్ ఉన్నారు, 11 బౌలర్స్ ఉన్నారు, 8 ఆల్రౌండర్స్ ఉన్నారు. సో మనం దీన్ని డీకోడ్ చేసుకుందాం. ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అంటే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వస్తారు. తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ వస్తాడు. తర్వాత రొమానియో షెపర్డ్ వస్తాడు, పీయూష్ చావ్లా వస్తాడు, బూమ్రా వస్తాడు. బూమ్రా తర్వాత ఒక కొత్త ప్లేయర్ అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనమాట, తుషారా అయితే వస్తున్నాడు. జూనియర్ మలింగా అనమాట ఇతను. మీరు చూసుకోండి, బూమ్రా ఇంకా ఇతని స్పెల్ వేరే లెవెల్లో అయితే ఉండబోతుంది. బ్యాట్స్మెన్స్ అందరికీ ఊచకోత ఉండబోతుంది. జూనియర్ మలింగా అనమాట ఇతను, మీరు రాసి పెట్టుకోండి. వీళ్ళిద్దరు స్పెల్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబుల్లీ ప్లేయింగ్ 11 ఇదే ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. మేబీ సూర్యకుమార్ యాదవ్ ఇంజురీ అయ్యాడు కాబట్టి 2 to 3 మ్యాచెస్ మిస్ అవుతున్నాడు అని న్యూస్ వచ్చింది కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ప్లేస్లో నేహాల్ వదేరా వచ్చేస్తాడు అనమాట. మోస్ట్ ప్రాబుల్ అతనే వస్తాడు. సో ఇదనమాట ఈ ప్లేయింగ్ 11 మొత్తంలో. ఓపెనింగ్ బాగుంది, ఫినిషింగ్ బాగుంది, అండ్ ఆల్సో బౌలర్ స్పేస్ బౌలింగ్ కూడా బాగుంది. కానీ స్పిన్ యూనిట్ చాలా చాలా వీక్గా ఉంది ముంబై ఇండియన్స్కి. సో దాన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారు అనేది చూడాలన్నమాట. ఇప్పుడు ముంబై ఇండియన్స్ స్ట్రెంగ్త్ ఏంటి, ముంబై ఇండియన్స్ వీక్నెస్ ఏంటి గురించి మనం మాట్లాడేసుకుందాం. సో స్ట్రెంగ్త్ చూసుకున్నట్టయితే మీరు టాప్ 5లో 5 ఎక్స్ట్రాడినరీ స్ట్రాంగెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, అంటే సాలిడ్ అయిన ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. అది ఏ టీంకి లేరు. మీరు చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఈ 5గురు కూడా ఛాంపియన్స్ అండ్ ఆల్సో మ్యాచ్ విన్నర్స్ అయిన ప్లేయర్స్, అంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ అనమాట. సో అట్లాంటి వాళ్ళు ఏ టీంకి లేదు. ఈ టాప్ 5లో ముంబై ఇండియన్స్కి అంత మంచి టీం ఉంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మంచి ఫినిషర్స్ కూడా ఉన్నారు. టిమ్ డేవిడ్ అండ్ ఆల్సో హార్దిక్ పాండ్యా క్రేజీ ఫినిషర్స్ వాళ్ళిద్దరు. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బౌలింగ్, నేను చెప్పాను కదా, బూమ్రా అండ్ ఆల్సో జూనియర్ మలింగా.
వీళ్ళిద్దరైతే వేరే లెవెల్లో ఉండబోతుంది. నేను చెప్తాను కదా, వీళ్ళ స్పెల్ అయితే కంపల్సరీ ఊచ కూతనే వణికి పుట్టిస్తారు కంపల్సరీ. ఆ టైప్ ఆఫ్ ఉండబోతుంది. మళ్ళీ శ్రీలంక నుంచి అదే టైప్ ఆఫ్ యాక్షన్గా మలింగానే ఈసారి ముంబై ఇండియన్స్కి కోచ్. సో మలింగాకి తెలుసు అతన్ని ఎట్లా సానబెట్టాలో. సో ఇదన్నమాట స్ట్రెంత్ వచ్చేసి. వీక్నెస్ ఏంటంటే, నేను చెప్తున్నాను కదా, పీయూష్ చావ్లా ఉన్నాడు స్పిన్నర్గా. కాకపోతే పీయూష్ చావ్లాని ఆడిపిస్తాడా ఆడిపిరా, ఆర్ఎల్స్ పీయూష్ చావ్లాని ఏ విధంగా వాడుకుంటాడు హార్దిక్ పాండ్యా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే స్పిన్నర్స్ని ఎంత బాగా వాడుకోవాలో రోహిత్ శర్మకు బాగా తెలుసు. అది హార్దిక్ పాండ్యా చేయగలడా లేదా అని పెద్ద క్వశ్చన్ మార్క్. ఆర్ఎల్స్ చేసినా కూడా పీయూష్ చావ్లాకి ఒక మంచి ప్రాపర్ స్పిన్నర్ దొరుకుతాడా? సో స్పిన్నింగ్ యూనిట్లోనే వీళ్ళు కొంచెం వీక్ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో టాప్ 4లో ఉంటుందా ముంబై ఇండియన్స్ అంటే డ్యామ్ షూర్గా టాప్ 4కి అయితే వచ్చేస్తుంది, దాంట్లో డౌటే లేదు. కాకపోతే కప్పు కొడుతుందా, సెమీఫైనల్స్కి వెళ్తుందా, సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కి వెళ్తుందా అంటే డిపెండ్స్ అపాన్ మన హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ అనమాట. హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో ఏదన్నా జరగచ్చు. కాకపోతే చూద్దాం. ఫస్ట్ టైం హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి అయితే క్యాప్టెన్ చేస్తున్నాడు. చాలా నెగిటివిటీతో అయితే హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో ఆడబోతున్నాడు. సో చూద్దాం ఏమవుతుందో. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హార్దిక్ పాండ్యా ఈజ్ ఇంజురీ ప్రోన్. సో హార్దిక్ పాండ్యా ఇంజురీ అయితే క్యాప్టెన్ ఎవరు అవుతారు? ఎందుకంటే మన అందరికీ తెలుసు, మేబీ హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో ఇంజురీ అవ్వకపోవచ్చు. మనోడు ఐపీఎల్లో ఫుల్ స్ట్రాంగ్ ఉంటాడు. ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఒక సిరీస్ ఆడితే ఇంకో సిరీస్ ఆడు. సో చెప్పలేంలే, ఐపీఎల్లో కూడా మనం స్ట్రాంగ్గా రావచ్చు. మేబీ అతను ఇంజురీ నుంచి కంబ్యాక్ ఇచ్చాడు కాబట్టి ఎమ్మటే ఇంజురీ కూడా కాకపోవచ్చు. బట్ హీఈస్ ఇంజురీ ప్రోన్ కాబట్టి. సో చూద్దాం అసలు ఏం జరుగుతుందో. ముంబై ఇండియన్స్ అసలు ఎట్లా, రోహిత్ శర్మ ఆడతాడా లేకపోతే బ్యాక్ ఇంజురీ వల్ల ఆడ్డా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అసలు ఎట్లా ఆడతాడు? ముంబై ఇండియన్స్ మీద చాలా ఫోకస్ అయితే ఉండబోతుంది. వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ కూడా ముంబై వర్సెస్ జీటీనే ఉందన్నమాట. అంతే మీరు చూసుకోండి ఏ లెవెల్ హైప్ ఉంటుందో, ఏ లెవెల్లో ఉండబోతుందో. సో చూద్దాం ఈసారి ముంబై ఇండియన్స్ ఎట్లుంటుందో. నాకు తెలిసి ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి అయితే వచ్చేస్తుంది. ఫైనల్స్కి వస్తుందా లేదా అనేది మనోడి క్యాప్టెన్సీ మీద డిసైడ్ అయి ఉంటుంది అనమాట. సో మీకేమనిపిస్తుంది? మీకు ఈ ప్లేయింగ్ 11 ఓకే, ఆర్ఎల్స్ మీ ప్లేయింగ్ 11 ఏమైనా ఉందా? నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇది. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.